హలో ఎవ్రీవన్, 8000 రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. డే 53. ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇందులో మీకు కొన్ని క్వశ్చన్స్ చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటాయి. సో కొత్తగా కనిపించే క్వశ్చన్ చూసి కంగారు పడాల్సిన పని అస్సలు లేదు. సో మన ఛానల్ నేమ్ లాస్ట్ బెంచెస్ హబ్. సో లాస్ట్ బెంచ్లో కూర్చొని క్రాక్ చేసేవాడు ఎలాంటి టాపిక్ చూజ్ చేసుకొని చదువుతాడో అవి మనం చెప్పడం జరుగుతుంది. అంత పర్ఫెక్ట్గా చదవడం నేర్పించడం జరుగుతుంది. సో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈరోజు మరికొన్ని 50 క్వశ్చన్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద హరప్పన్ కల్చర్? హరప్పా సంస్కృతికి సంబంధించిన ప్రధాన సమాచారం ఏది అనే క్వశ్చన్ వేశాడు. పురావస్తు తవ్వకము, ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్. Among the Indus Valley civilization cities of Harappa, Mohenjo-daro and Lothal, which one is located in India? సింధు లోయ నాగరికత నగరాలైన హరప్ప, మొహంజోదారో మరియు లోథల్లో భారతదేశంలో ప్రస్తుతం ఏది ఉంది అనే క్వశ్చన్ అడిగాడు లోథల్. మీకు వీలుంటే లోథల్ అనేది ఏ రాష్ట్రంలో ఉందనేది చెప్పండి. ఆ క్వశ్చన్ కూడా ఒకసారి అడిగినట్లు గుర్తు. And which era or period is also known as Chalcolithic age? ఏ యుగం లేదా కాలాన్ని చాల్కోలిథిక్ యుగం అని మనం పిలుస్తూ ఉంటాం. కాపర్ స్టోనేజ్, రాగి యుగం, రాగిరాతి యుగం. అండ్ విచ్ ఆర్కియాలజిస్ట్ మేడ్ ద ఇనిషియల్ డిస్కవరీ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సిటీ ఆఫ్ మొహంజోదారో? సింధు లోయ నాగరికత నగరమైన మొహంజోదారోను మొదట కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? రఖల్దాస్ బెనర్జీ. ఈయన ఈ మొహంజోదారోను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త. ఫ్రమ్ విచ్ మెటల్ వెర్ ద టూల్స్ అండ్ ఆర్మ్స్ ఆఫ్ హరప్పన్ కల్చర్ జనరల్లీ మేడ్? హరప్పా సంస్కృతికి సంబంధించిన ఉపకరణాలు మరియు ఆయుధాలు సాధారణంగా ఏ లోహంతో తయారు చేయబడ్డాయి? రాగి, టిన్ మరియు కాంస్యము. కాపర్, టిన్ అండ్ బ్రాంజ్. సో చాలా కొన్ని క్వశ్చన్స్ చూడండి, మనం డిఫరెంట్గా అంటే ఎప్పుడు చూడని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎప్పుడు మీరు వాటిని చూసి కంగారు పడొద్దు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ హరప్పన్ కల్చర్ ఈజ్ నోన్ ఫ్రమ్? హరప్పా సంస్కృతిలో అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ ఉనికి ఎక్కడ నుండి మనం కనుగొన్నామంటే ధోలావీరా అనే ప్రాంతం నుండి. The two Indians associated with the discovery of Indus Valley civilization are? సింధు లోయ నాగరికత ఆవిష్కరణతో సంబంధం ఉన్న ఇద్దరు భారతీయులు ఎవరు అనే క్వశ్చన్ వేశాడు. రఖల్దాస్ బెనర్జీ మరియు దయారామ్ సాహిని. The discovery of scale has established the acquaintance of Indus Valley people with weights and measures at which place were these discovered? స్కేల్ యొక్క ఆవిష్కరణ సింధు లోయ ప్రజల తూనికలు మరియు కొలతలతో పరిచయాన్ని ఏర్పరిచింది. వీటిని ఏ ప్రదేశంలో కనుగొన్నారు అంటే లోథల్. ద ఫస్ట్ ఏన్షియంట్ సిటీ డిస్కవర్డ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ టైమ్స్ వాజ్? బ్రిటిష్ కాలంలో కనుగొనబడిన మొదటి పురాతన నగరం ఏది అని అడిగాడు ఎగ్జామినర్. హరప్పా. The Indus Valley civilization was a non-Aryan civilization because సింధు లోయ నాగరికత నాన్ ఆర్యన్ నాగరికత. ఎందుకంటే ఇది పట్టణ నాగరికత. ఇట్ వాజ్ అన్ అర్బన్ సివిలైజేషన్. ఎమంగ్ ద పాలియోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ అండ్ ఐరన్ ఏజ్ ద హరప్పన్ సివిలైజేషన్ వాజ్ అసోసియేటెడ్ విత్? హరప్పన్ సివిలైజేషన్ అనేది ప్రాచీన శిలా యుగమా, నియోలిథిక్ యుగమా, కాంస్య యుగమా మరియు ఇనుప యుగానికి సంబంధించి వేటితో ముడిపడి ఉంది అని అడుగుతా ఉన్నాడు. కాంస్య యుగం అనేది హరప్పా నాగరికతతో ముడిపడి ఉంది. పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్? సింధు నాగరికత ప్రజలు దేన్ని పూజించేవారు? పశుపతిని. విచ్ స్కాలర్ వాజ్ ద ఫస్ట్ టు డిస్కవర్ ద రిమైన్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్? హరప్పా నాగరికత అవశేషాలను తొలిసారిగా కనుగొన్న పండితుడు ఎవరు? ఏ కన్నింగ్హామ్ అండి. ద ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ద వేదిక్ కల్చర్ ఈజ్?
ద ఫస్ట్ వాజ్ సింధు లోయ నాగరికత మరియు వేద సంస్కృతి మధ్య ముఖ్యమైన డిఫరెన్స్ ఏది? మొదటిది పట్టణ నాగరికత అయితే రెండవది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది. విత్ విచ్ క్రాప్ వేర్ ద హరప్పన్ పీపుల్ అన్అక్వైంటెడ్? హరప్పా ప్రజలకు ఏ పంటతో పరిచయం లేదు. హరప్పా వాళ్ళకి ఈ చెరకు గడకి అంటే షుగర్తో ఎక్కువగా సంబంధం లేదనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రమ్ వేర్ హ్యాస్ ద గ్రేట్ గ్రానరీ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ బీన్ ఫౌండ్? హరప్పా నాగరికత యొక్క గొప్ప ధాన్యాగారం ఎక్కడి నుండి కనుగొనబడింది? మొహంజదారో నుండి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేదాస్? మొత్తానికి వేదాలు 4. మనకి చూడండి, ఇది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. బట్ ఇంత మనం డిస్కస్ చేసిన కొన్ని క్వశ్చన్స్ చాలా టఫ్ క్వశ్చన్స్, ఏ బుక్స్లో కనిపించిన క్వశ్చన్స్. అంటే మనం అయితే ఒక సోషల్కి సంబంధించి 2 or 3 బుక్స్ చదువుతాం. ఆ 2 or 3 బుక్స్లలో కూడా లేని క్వశ్చన్స్ కూడా అడుగుతాం. అది మనకు ఎక్కువగా ఇబ్బంది పడొద్దు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని. విత్ విచ్ ఫీల్డ్స్ ఈజ్ చరక అసోసియేటెడ్? చరకుడు ఏ క్షేత్రంతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆయుర్వేదం. An author has written a book titled Rasratnakar on the extraction of metals from ores. The same author has also written a book on Ayurveda titled Arogya Manjari. He is ఖనిజాల నుండి లోహాల వెలికితీతపై రసరత్నాకర్ అనే పుస్తకాన్ని రచయిత రాశాడు. అంటే రసరత్నాకర్ అనే పుస్తకము, అదేవిధంగా ఆరోగ్య మంజరి అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అనే క్వశ్చన్ వేశాడు, నాగసేన. బై విచ్ నేమ్ ఈజ్ గర్వాల్ నోన్ ఇన్ స్కందపూర్ణ? స్కంద పురాణంలో గర్వాల్ని ఏ పేరుతో పిలుస్తారు? కేదార్కాండ్ అనే పేరుతో. ద ఓల్డెస్ట్ వేద ఈజ్ ఋగ్వేదము. పురాతన వేదము ఋగ్వేదము. ద ఓల్డెస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ ఆన్ ఇండియన్ ఫిలాసఫీ ఈజ్? భారతీయ తత్వశాస్త్రంపై పురాతన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే సాంఖ్య. ఇన్ విచ్ ఎపిక్ హ్యాజ్ రేవా బ్రాకెట్లో నర్మదా రివర్ బీన్ మెన్షన్డ్? ఏ ఇతిహాసంలో రేవా నది గురించి ప్రస్తావించబడింది? రేవా నది అంటే నర్మదా నది గురించి ఐత్రేయ బ్రాహ్మణ ఇతిహాసంలో దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. విచ్ హిస్టోరియన్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పౌండెడ్ ద హైపోథెసిస్ that the Aryans invaded India from the northwest of India and destroyed the Indus Valley civilization? ఆర్యులు భారతదేశానికి వాయువ్య దిశ నుండి భారతదేశంపై దాడి చేసి సింధులోయ నాగరికతను నాశనం చేశారనే పరికల్పనను మొదటిసారిగా ఏ చరిత్రకారుడు వివరించాడు? వీలర్ అనే వ్యక్తి. విత్ విచ్ వేద డస్ ద లాంగ్వేజ్ ఆఫ్ జెండ్ అవెస్తా బిహార్ క్లోజ్ రిసెంబ్లెన్స్? జెండా అవెస్తా భాష ఏ వేదముతో దగ్గరి పోలికలను దేనికి సంబంధించి ఉందంటే ఋగ్వేదానికి కొద్దిగా దగ్గరి పోలికలు అవుతున్నాయి. సమ్ ఆఫ్ ద ఉమెన్ కంపోజర్స్ ఆఫ్ ద సూక్తాస్ ఆర్? సూక్తాలను రూపొందించిన వారిలో కొద్దిమంది స్త్రీలు ఎవరు అంటే లోపాముద్ర, ఘోష, శచి, పౌల్హోమి అండ్ కక్షవృతి. అండ్ విచ్ డైటీస్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద 1400 BC ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఫ్రమ్ బోఘాస్కోయ్ ఇన్ ఏషియా మైనర్? ఆసియా మైనర్లోని బోఘాస్కోయ్ నుండి కనుగొనబడిన 1400 క్రీస్తు శకములో శాసనములో ఏ దేవతలు పేర్కొనబడ్డారు కనుక చూస్తే ఇక్కడ బోఘాస్కోయ్ నుండి కనుగొనబడిందండి శాసనం. ఇంద్ర, వరుణ, మిత్ర మరియు నైతెస్య. విచ్ వేదా సేస్ దట్ ద ఆరిజిన్ ఆఫ్ బ్యాటిల్ ఆర్ వార్ టేక్స్ ప్లేస్ ఇన్ మైండ్? యుద్ధం మనసులోనే జరుగుతుంది అని ఏ వేదం చెబుతుంది? అథర్వ వేదం. సో మనం ఇవి చూడండి, యుద్ధం మనసులోనే జరుగుతుంది. మనం ఎంత మిస్టేక్ చేసినా ఏం చేసినా మనం కొన్ని బయటికి చెప్పుకోలేకపోయినా కానీ మన మనసు ఎప్పటికీ గుచ్చుతూ ఉంటుంది. సో అంటే మనం ఏదైనా సరే అది మంచి కావచ్చు చెడు కావచ్చు కొన్ని చెప్పుకోలేని ఉంటాయి కదా. సో అది మనల్ని ఎప్పటికి గుచ్చుతూ ఉంటుంది కదా. సో అది అథర్వ వేదంలో చాలా చక్కగా ఉందండి. అదేవిధంగా బౌద్ధ మతంలో అన్ని వాటికి కారణాలు కోరికలే అని ఉంది. అది కూడా చాలా బెస్ట్ కోడ్గా మనం చెప్పుకోవచ్చు. ద ఓల్డెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ హ్యాస్ బీన్ ఫౌండ్ ఫ్రమ్? పశుపోషణకు సంబంధించిన పురాతన సాక్ష్యం దేని నుండి కనుగొనబడిందంటే బోఘార్. సుల్వసూత్ర ఈజ్ రిలేటెడ్ టు? సుల్వసూత్రం అనేది దేనికి సంబంధించింది? జ్యామితి. మిగిలిన 20 క్వశ్చన్స్ కూడా నేను ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాను. ఒకసారి మన యొక్క యాప్ గురించి చూద్దాం. లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి.
బిఫోర్ దాట్ మీరు చేయాల్సిన పని యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 1కి 2 సార్లు చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ బెంచ్లో కూర్చొని క్రాక్ చేయడానికి వానికి తక్కువలో ఏం కావాలో అవి మాత్రం ఎక్కువ చెప్తాను నేను. ఓకేనా? సో అనవసరం అంతా మాత్రం ఇక్కడ ఉండదు. రైల్వేకి ఏం కావాలో అవి మాత్రం డిస్కస్ చేస్తాను, ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ 50% ఆఫర్ అనేది మీకు మండే తోటి, ఈరోజు మండే కదా, సో రేపటితో, ఈరోజు ట్యూస్డే తోటి రేపటితో క్లోజ్ చేస్తానండి. దానికి గల కారణం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే తక్కువ పెట్టడం వల్ల మీరు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. సో మనం ఆఫర్ అనేది తీసేయడం జరుగుతూ ఉంది రేపటితో. డెఫినెట్లీ తీసేస్తాను. మళ్ళీ 50% అనేది ఇక మీకు సంక్రాంతి టైంలోనే ఉంటుంది, అప్పటి వరకు అయితే పెట్టే అవకాశం లేదు. సో ఇండివిజువల్ సబ్జెక్ట్ కేవలం 50 రూపీస్ మాత్రమే. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 250 రూపీస్. ఇందులో మీకు కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ అయిపోయి, కొన్ని అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను రీసెంట్గా మీకు మొన్ననో యాప్లో ఇంగ్లీష్ వర్షన్ 8000 క్వశ్చన్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం పెట్టాను. ఆ తెలుగు కూడా మీకు ఈ వీకెండ్లో పెట్టడం జరుగుతుంది. సో అది కూడా మీకు అప్లోడ్ అవుతుంది ఇక్కడ మీకు క్లియర్గా. సో ప్రాపర్గా వినియోగించుకోండి. డెఫినెట్లీ చాలా మంచి క్లాసెస్ అయితే చెప్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి 81 క్వశ్చన్. విచ్ స్కాలర్ హ్యాస్ కన్సిడర్డ్ ఆర్కిటిక్ రీజియన్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద ఆర్యన్స్? ఆర్కిటిక్ ప్రాంతాన్ని ఆర్యుల మూలంగా ఏ పండితుడు భావించాడు అంటే బాలగంగాధర్ తిలక్. సో వీలుంటే లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ద కన్వర్జేషన్ ఆఫ్ యాజ్ఞవల్క్య అండ్ ఘర్గి ఈజ్ ఫౌండ్ ఇన్. యాజ్ఞవల్క్య మరియు ఘార్గీల సంభాషణ ఎందులో కనిపిస్తుంది అనే క్వశ్చన్ వేశాడు బృహదారణ్యక ఉపనిషత్తు. సో చూడండి, ఈ క్వశ్చన్ మనకి ఎంత కాంప్లికేటెడ్. ద కాన్సెప్ట్ ఆఫ్ భక్తి ఫౌండ్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్. భక్తి భావన దాని యొక్క మొదటి వ్యక్తీకరణను కనుగొన్నది ఇక్కడ అంటే శ్వేతాశ్వర్ ఉపనిషత్తులో. ఇన్ విచ్ ఉపనిషత్ హ్యాజ్ యజ్ఞ బీన్ ఈక్వేటెడ్ విత్ ఏ బ్యాటర్డ్ బోర్డ్? ఏ ఉపనిషత్తులో యజ్ఞాన్ని కొట్టిన పడవతో పోల్చారు అనే క్వశ్చన్ వేశాడు బృహదారణ్యక ఉపనిషత్తు. సో సారీ, ఇంతసేపు పైనది భక్తి భావన అనేది శ్వేతాశ్వర్ ఉపనిషత్తు. సారీ ఫర్ ద మిస్టేక్. భక్తి భావన అనేది శ్వేతాశ్వర్ ఉపనిషత్తు. అండ్ విత్ రెఫరెన్స్ టు ద పీపుల్ ఆఫ్ హింద్, దట్ ఈస్ బ్రాకెట్లో భారత్, ద ఫస్ట్ టు యూజ్ వర్డ్ హిందూ వాజ్. హింద్, భారతదేశ ప్రజలను ఉద్దేశించి హిందూ అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది అరబ్బులు. అండ్ విచ్ సిస్టమ్ ఆర్ ట్రెడిషన్ గాట్ పాపులరైజ్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద 4th వేద? 4వ వేద కాలంలో ఏ వ్యవస్థ అది సాంప్రదాయం ప్రాచుర్యం పొందింది అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీరి కాలంలో అని చెప్పొచ్చు. అంటే వీరి 4వ వేద కాలంలో ఇవన్నీ కూడా ఎక్కువగా పాపులర్ అయిపోయాయి. విచ్ హ్యాస్ బీన్ ద మోస్ట్ మెన్షన్డ్ రివర్ ఇన్ ద ఎర్లీ వేదిక్ లిటరేచర్? ప్రారంభ వేద సాహిత్యంలో ఎక్కువగా ప్రస్తావించబడిన నది ఏది అంటున్నాడు. సింధు నది ఎక్కువగా పురాతనంగా చెప్పుకున్నారు. అమంగ్ ద 4 వేదాస్ విచ్ వన్ హ్యాస్ డిస్క్రైబ్డ్ మ్యాజికల్ చార్మ్స్ అండ్ స్పెల్స్? 4 వేదాలలో మంత్రాలు మరియు మంత్రాలను వివరించినది ఏది? అథర్వ వేదము. హూ ఈజ్ ద ఎక్స్పౌండర్ ఆఫ్ యోగా ఫిలాసఫీ? యోగా తత్వశాస్త్రాన్ని వివరించిన వ్యక్తి ఎవరంటే పతాంజలి. ద ఉపనిషత్స్ ఆర్ బుక్స్ ఆన్. ఉపనిషత్తుల పుస్తకాలు దేనిపైన ఉంటాయి? తత్వశాస్త్రంపై. విత్ విచ్ పీరియడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఐడల్ వర్షిప్ అసోసియేటెడ్? విగ్రహారాధన ప్రారంభము ఎప్పటి నుండి ప్రారంభమైంది, ఏ కాలం అంటే ఆర్యులకు పూర్వము. ద మెయిన్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఆఫ్ ద ఆర్యన్స్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్ వాజ్? ప్రాచీన కాలంలో ఆర్యుల ప్రధాన జీవన ఆధారం ఏది? వ్యవసాయం, అగ్రికల్చర్ అని చెప్పవచ్చు. పీపుల్ ఆఫ్ ద ఋగ్వేద పీరియడ్ మెయిన్లీ బిలీవ్డ్ ఇన్? ఋగ్వేద కాలంలో నాటి ప్రజలు ఎక్కువగా వేటిని బిలీవ్ చేశారంటే బలి మరియు ఆచారాలని. ద ఫస్ట్ రిఫరెన్స్ ఆఫ్ ఆయుర్వేద ఆర్ సైన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫౌండ్ ఇన్? ఆయుర్వేదము లేదా లైఫ్ సైన్స్ యొక్క మొదటి ప్రస్తావన అథర్వ వేదంలో ఎక్కువగా డిస్కస్ చేశారు. ద ఎర్లియస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ ఆన్ ఇండియన్ ఫిలాసఫీస్? భారతీయ తత్వశాస్త్రంపై తొలి ఆలోచన విధానము సాంఖ్య. విచ్ ఈజ్ దట్ క్రాఫ్ట్స్మన్షిప్ దట్ వాజ్ నాట్ యూజ్డ్ బై ద ఆర్యన్స్? ఆర్యులు ఉపయోగించిన నైపుణ్యం అంటే ఈ ఐరన్ స్మిత్, ఇనుప పనులు చేసే వ్యక్తి ఎక్కువగా లేదు, నైపుణ్యం అయితే లేదు. ఇన్ విచ్ ఏన్షియన్ టెక్స్ట్ హ్యావ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ బీన్ మెన్షన్డ్? ఏ ప్రాచీన గ్రంథంలో విద్యకు సంబంధించిన అంశాలు ప్రస్తావించబడ్డాయంటే ఉపనిషత్.
ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వేదిక్ యాక్టివిటీస్ ఈజ్ ఫౌండ్ ఇన్ వైదిక కార్యకలాపాల అమలు విధానం యొక్క వివరణ ఎందులో డిస్కస్ చేశారంటే బ్రాహ్మణ. ద 6 distinct schools of Indian philosophy, Vedanta, Mimamsa, Sankhya, Yoga, Nyaya and Vaisheshika found their clear expression during the ఎవరి కాలం అన్నాడు గుప్తా పీరియడ్. భారతీయ తత్వశాస్త్రంలో 6 విభిన్న పాఠశాలలు వేదాంత, మీమాంస, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక ఇవి గుప్తుల కాలంలో చెప్పవచ్చు. ద అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ ఇన్ ఇండియా ఈజ్ అసోసియేటెడ్ విత్ భారతదేశంలో ఆర్యుల ఆగమనము దేనితో ముడిపడి ఉంది అంటే 2500 to 2000 BC బిఫోర్ క్రిస్ట్. ఓకే, సో అంటే ఆ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. సో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కూడా ఇంకెక్కువ ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్